పార్వతీ జిల్లా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కూడా స్వామివారికి కళ్యాణం కూడా పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం కూడా ఏదైతే తలంబ్రాలు పోసిన ఘటన కూడా ముగిసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అందరూ శివసత్తులు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకు? నా పేరు జోగిని రాధిక అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా చెల్లి నేను ఇద్దరం కలిసి ఇక్కడ తలంబ్రాలు సమర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కళ్యాణంలో మేము కూడా పాల్గొన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ మా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అట్లనే ఇక్కడ స్వామివారిని ఏది మొక్కినా మొక్కులు జరుగుతాయి. అమావాస్యకు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే కొంచెం వాళ్ళ నీరు ఫెసిలిటీస్ చూడాలి. వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ అలాంటివి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సౌకర్యార్థం అన్ని చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మేము వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మేము మధ్యరాత్రి 3ంటికి వచ్చాము. 3ంటి నుంచి కళ్యాణం తిలకిస్తూనే ఉన్నాము. ఉదయం తెల్లవారుజామున 7ంటికి కళ్యాణం అయింది. ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తుంటారా? ఈ సంవత్సరమే కళ్యాణం? లేదు, మేము ప్రతి ఏటా ఇక్కడ స్వామివారి కళ్యాణానికి వచ్చి తలంబ్రాలు సమర్పించి మాకు అది ఆనవాయితీ తలంబ్రాలు పోసుకోవడము. ఎక్కడ శైవ కళ్యాణం అయినా కానీ మేము పాల్గొని తలంబ్రాలు అవి స్వామికి వారికి సమర్పించి మేము పోసుకుంటుంటాం. అంటే శైవ క్షేత్రంలో ఎక్కడ కళ్యాణం జరిగి ఉన్నాం మీరు? అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వెళ్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా? కొమ్రెల్లిలో మల్లన్న స్వామి కళ్యాణం కానివ్వండి, బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం కానివ్వండి, ఈ తెలంగాణ ఎక్కడ ఏ కళ్యాణం జరిగినా మేము జోగినిలం తప్పకుండా పాల్గొని దాంట్లో కృపకు కటాక్షాలకు మేము ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటాం. మీరు చెరుగట్టు జాతరకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ కలోహలం ఇక కళ్యాణాలు కూడా పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే? హరహర మహాదేవ. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆలయం సిబ్బంది వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు కూడా మాకెంతో మంచి సహకరించారు. ఎవరు ఎక్కడ మమ్మల్ని ఇబ్బందికరంగా పెట్టలేదు. కళ్ళార స్వామివారి కళ్యాణం చూసి చాలా సంతోషం అనిపించింది. చెరుగట్టు ఒక పుణ్యక్షేత్రం కాకుండా ఎక్కడైనా శైవ కళ్యాణం జరిగిన మేము తలంబ్రాలు పోసుకోవడం మా యొక్క శివశక్తుల ఆనవాయితీగా నడుస్తుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి స్వామివారి గుట్టకి కళ్యాణానికి రావడం జరుగుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ఇంకొద్దిగా గుట్ట మీద కొన్ని ఫెసిలిటీస్ ఇంకొద్దిగా ఉంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. స్వామివారికి మీరు పోసారా? స్వామివారికి ఎంతో నిష్టగా ఇష్టంగా కూడా స్వామివారికి తలంబ్రాలు అలాగే పట్టు చీర స్వామివారికి పంచ తీసుకొని వచ్చాను. స్వామివారికి ఎంతో బాగా సమర్పించాను. స్వామివారిని ఏం కోరుకున్నారు మరి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, వచ్చిన భక్తులందరికీ మంచిగా చూడాలని కోరుకున్నాను. ముఖ్యంగా కూడా ఎవరైతే హైదరాబాద్ నుంచి కూడా జోగినీలు వచ్చి కూడా స్వామివారి తలంబ్రాలో కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడికి వచ్చి కూడా తలంబ్రాలు పోస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏదైతే శైవ క్షేత్రాలు ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో ఎక్కడ కూడా కళ్యాణాలు జరిగినా కూడా మేము అక్కడికి వెళ్ళి కూడా అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు అదేవిధంగా తలంబ్రాల్లో పాల్గొంటామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.